ఈ రోజు శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఏసీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మకూరు బస్ స్టాండ్ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఘనంగా పూలమాల వేసి నివాళులర్పించిన ఏసీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ సభ్యులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కనకట్ల రఘురామ్ ముదిరాజ్, కేంద్ర వ్యవసాయ పరిశోధన మండలి మాజీ డైరెక్టర్, టీడీపీ నేత పాబోలు సత్యనారాయణ, తుమ్మలపెంట సురేష్, దద్దోలు రమణయ్య గౌడ్, జీవి కృష్ణయ్య, నలుబోలు బలరామయ్య నాయుడు, భాగవతుల విజయ రాఘవేంద్ర, డాక్టర్ సత్యనారాయణ, సేగు రమేష్, కట్టా సుధాకర్. అసువులు బాసిన వీరుడు, స్వాతంత్ర సమర యోధుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి పూలమాల వేసి ఘనంగా దివ్యంగా నివాళులర్పించడం జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మెడ్రాస్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మెడ్రాస్ తమిళుల నిరంకుశ తత్వానికి వ్యతిరేకంగా ఒకే భాష మాట్లాడే తెలుగు వారందరూ ఒకే రాష్ట్రంలో ఉండాలనే ఆలోచనతో ఆయన పోరాటాలు చేయడం జరిగింది. మెడ్రాస్ ఉమ్మడి రాష్ట్రంలో ఎవరు పట్టించుకోని పరిస్థితుల్లో తెలుగు ప్రజల కోసం, తెలుగు జాతి కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాసి ఆంధ్ర రాష్ట్రాన్ని నెలకొల్పిన మహోన్నతమైన వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. ఆయన చేసిన త్యాగాలు తెలుగు ప్రజలు మరువకూడదు. ఆయన గాంధీజీ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని గాంధీజీ చేసిన క్విట్ ఇండియా ఉద్యమం అయితేమేమి, ఉప్పు సత్యాగ్రహం అనేటివి అనేక కార్యక్రమాల్లో ఈ స్వాతంత్రం కోసం పోరాటంలో పాల్గొని స్వాతంత్రం కోసం ఆయన పోరాటాలు చేసిన వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. ఆయన ఏదైతే ఆనాటి అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల్లూరు జిల్లాలో హరిజనుల్ని దేవాలయ ప్రవేశం చేయకుండా ఉంటే పొట్టి శ్రీరాములు గారు హరిజనుల్ని వెంట పెట్టుకొని నెల్లూరులో ఉన్న వేణుగోపాల స్వామి దేవస్థానానికి తీసుకుని పోయి హరిజనులకి ఆలయ ప్రవేశం చేసిన గొప్ప వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. అదేవిధంగా ఆయన ఈరోజు గతంలో ఉన్న ప్రభుత్వాలు నెల్లూరు జిల్లా వాసి కాబట్టి ఈ నెల్లూరు జిల్లాకి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేసిన ప్రభుత్వాలకి, ఆనాటి ప్రభుత్వాలకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఈరోజు ఆయన 58 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పడం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజల గొప్పతనం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ అటువంటి మహోన్నతమైన వ్యక్తిని తెలుగు జాతి, ప్రపంచంలో ఉన్న తెలుగు జాతి ప్రజలందరూ
గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తూ, ఈ గాలి నీరు ఉన్నన్ని రోజులు పొట్టి శ్రీరాములు గారు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని సందర్భంగా తెలియజేస్తూ, ఆ మహోన్నతమైన వ్యక్తికి పొట్టి శ్రీరాములు గారికి ఘనంగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా ప్రభుత్వం గుర్తించి అమరావతిలో ఆయన త్యాగానికి గుర్తుగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి గుర్తించి బాగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా అభినందిస్తున్నాను. అలాగే ఈరోజు మా వాకర్స్ మిత్రులందరితో కూడా కలిసి ఆత్మూరు బస్టాండ్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈయన ఒకటే మనందరికీ ఆ స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైయింగ్ అని చెప్పడం జరిగింది. త్యాగానికి గుర్తుగా మన పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని స్థాపిస్తున్నారు. ఆయన ఆశయ సాధనకి వాకర్స్ సంఘం అంతా కూడా పాటుపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. మాజీ ప్రెసిడెంట్ పొట్టి శ్రీరాములు గురించి మన వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా చెప్పారు. అదేవిధంగా అందరూ కూడా తెలుగు వారందరూ గర్వించదగ్గ విషయం ఏంటంటే 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్న తర్వాత మనకు తెలుగు రాష్ట్రం ఏర్పడింది. అది గుర్తించి మనకి 58 అడుగుల విగ్రహం కూడా ఇవ్వడం అనేది తెలుగు ప్రజలందరూ కూడా గర్వించదగ్గ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.